నమస్తే టీవీ ట్రిపుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సేవలాల్ సేన రాష్ట్ర విద్యార్థి ఉపాధ్యక్షుడు ఏఎన్ఎస్ డిమాండ్. అప్పట్లో పీసీసీ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి వరంగల్ సభ సాక్షిగా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారం వచ్చాక హామీలను గాలికి వదిలేశారు. 2019 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని, అలాగే మహిళలకు సాధారణ ఉద్యోగులుగా 180 రోజులు ప్రసూతి సెలవులు ఇవ్వాలని వారిని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి రెగ్యులర్ చేయాలని, అలాగే మీకు సపోర్ట్గా ఉంటామని మీ నిరవధిక దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. సేవలాల్ సేన రాష్ట్ర విద్యార్థి ఉపాధ్యక్షుడు ఏఎన్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగులోత్ భద్రునాయక్, సేవలాల్ యువసేన జిల్లా అధ్యక్షులు బానోత్ ప్రతాప్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు బానోత్ శ్రీనివాస్ నాయక్, సేవలాల్ సేన జిల్లా సలహాదారు బాదవత్ బిచ్చా నాయక్, మాజీ సర్పంచ్ వీరేందర్ నాయక్ పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈరోజు రెగ్యులరైజ్ చేయాలని ఏదైతే ఈ ఉద్యమాన్ని చేపట్టారో ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మినిమం టైం స్కేల్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలని 2019లో సుప్రీంకోర్టు తీర్పే ఉంది. మనం ఎప్పుడైనా మన తెలంగాణని కూడా కొట్లాడే తెచ్చుకున్నాం. ఖచ్చితంగా మీ హక్కుల కోసం మీ యొక్క బాధ్యతల్ని ఆడవారు నారిమణులు చాలా మంది చూస్తుంటే మా అన్నల కన్నా మీరే ఎక్కువ మంది ఉన్నారు. నేను చాలా మందిని చూశాను. నేను కొన్ని హాస్టల్స్ వెళ్తున్నప్పుడు రెగ్యులర్ టీచర్ల కంటే పాపం నాకు అనిపిస్తుంటది వీళ్ళకి ఇచ్చే శాలరీకి నైట్ అవుట్లు కూడా స్టడీ అవర్స్లు కూడా పాపం పిల్లల్ని ఇంట్లో చూసుకోవడం ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇంట్లో మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ చాలని జీతాలతో అద్భుతమైన వర్క్ చేస్తున్నా కూడా ఏదైతే ఆ రోజు అధికారంలో రావడానికి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పడం అనేది ఇది తగదు. దీని మీద మా విద్యార్థి సంఘం తరఫున, మా సేవలాల్ సేన విద్యార్థి సంఘం తరఫున మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. మీరు ఎక్కడైనా కొట్లాడటకు మీ పోరాటానికి మా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.